ఓడిపోతున్నామని ఒప్పుకో. అది మగాడితనం, లేదంటే అది హోందాతనంగా ఉంటుంది. నువ్వేం చూస్తావు, నీ అంతు అయిపోయింది. నీ చరిత్ర ఇంతటితో పరిసమాప్తం. ఇప్పటి వరకు నీకు సరైన నాయకురాలు దొరకలా. నీకు సరైన మొగుడు, సరైన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోకి రావడం జరిగింది. మొట్టమొదటిది, నువ్వు అసలు స్త్రీని గౌరవించలేని వ్యక్తివి. నువ్వు 6 సార్లు గెలిచినా ఒకటే, 10 సార్లు గెలిచినా ఒకటే. నీ చరిత్ర జూన్ 4వ తేదీకి నీ చరిత్ర ముగిసిపోద్దమ్మా. పార్టీలో రావడానికి నీకెంత ప్యాకేజీ ఇస్తే వాళ్ళు పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి నువ్వు ఏం చేస్తే ఆ ప్యాకేజీ నీకు ముట్టింది. వాళ్ళు ప్యాకేజీ ఇచ్చారు, వాళ్ళు కావాల్సిన పని చేయించుకున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ప్యాకేజీ తీసుకుంది నువ్వా వాళ్ళ? ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి నువ్వేం చేసావు? ఉన్నోళ్ళందరినీ కూడా అనగదొక్కి కొత్తగా నువ్వు ఎవరైతే ప్యాకేజీ ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అందరాన్ని ఎక్కించుకొని వాళ్ళ ముందు పెట్టి నీకు 15-20 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడడం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఎవరన్నా విన్నా కూడా ఏదో దెయ్యాలు వేదాలు వర్లించినట్టు నువ్వేదో ప్యాకేజీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళకి నేను అంతు చూస్తాను. నువ్వేం చూస్తావు, నీ అంతు అయిపోయింది. నీ చరిత్ర ఇంతటితో పరిసమాప్తం. ఇంకా ఇప్పటి వరకు నీకు సరైన నాయకురాలు దొరకలా. నీకు సరైన మొగుడు, సరైన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోకి రావడం జరిగింది. నీ చరిత్ర నువ్వు ఏడకి పరిసమాప్తం. 6 సార్లు నేను గెలిచాను, 8 సార్లు నిలబడ్డాను, 6 సార్లు నేను గెలిచానని మాట్లాడుతా ఉన్నావు. 6 సార్లు గెలిచిన వ్యక్తివి నువ్వు 6 సార్లైనా అసెంబ్లీలో ఏనాడైనా మాట్లాడిన ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడిన చరిత్ర ఉందా? ఒక్కసారి గెలిచిన నాయకులే అసెంబ్లీలో ఏం కావాలో ఏం చేయాలో నియోజకవర్గానికి మాట్లాడగల శక్తి ఉన్నటువంటి ఈ రోజుల్లో 6 సార్లు గెలిచావు. నువ్వు 6 నిమిషాలు కాదు కదా, 6 సెకండ్లు కూడా నాకు తెలిసైతే అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర అయితే నీకు లేదు. అదేమంటే నేను కోవూరు కాన్స్టిట్యున్సీకి నిధులు తెచ్చాను, డెవలప్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అని మాట్లాడు. ఏం చేసావు? నీ కోసం, నీ స్వలాభం కోసం చేసిందే తప్ప ఏమీ లేదు. కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఈరోజు నీ చరిత్ర ఏందో, నువ్వేందో ఈరోజు అంతా కూడా బయటపడిపోతూ ఉంది. 6 సార్లు గెలిచానన్నావు, కరెక్టే. నీ టైం బాగుండి నీకు సరైన మొగుడు దొరక్క, నీకు సరైన నాయకుడు దొరక్క నీ ఆటలన్నీ కూడా ఇప్పుడు దాకా సాగినాయి. 6 సార్లు గెలిచేశానని నువ్వు ఇప్పుడు మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నావు. మొట్టమొదటిది, నువ్వు అసలు స్త్రీని గౌరవించలేని వ్యక్తివి. నువ్వు 6 సార్లు గెలిచినా ఒకటే, 10 సార్లు గెలిచినా ఒకటే. ఒక స్త్రీ, నీకు తల్లి, భార్య, కోడలు అందరూ ఉన్నారు అంటే వాళ్ళు కూడా స్త్రీలే. వాళ్ళను కూడా గౌరవించబడడం అంటే ఒక స్త్రీని గౌరవించబడితే నీ ఇంట్లో స్త్రీని కూడా నిన్ను గౌరవించబడతారు. అలాంటిది నీకు అసలు స్త్రీని గౌరవించడం విధాయకమే నీకు తెలియదు. ఎవరో ఒక సెకండ్ని తీసుకొచ్చి ఏదో ఒక వీడియో క్లిప్పింగ్ పెట్టి నువ్వేదో మాట్లాడిస్తే సభ్య సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వేమన్నా ఇది పెద్ద ఆనందం అనుకుంటున్నావా? దీన్ని ఏమన్నా పెట్టి దీంట్లో మాట్లాడిన దాన్ని నువ్వు హాస్యాస్పదించి ఆహా నవ్వుకుంటున్నాయేమో. నీ చరిత్ర జూన్ 4వ తేదీకి నీ చరిత్ర ముగిసిపోద్దమ్మా. ఇప్పటికైనా మానుకో. నువ్వు ఏం అభివృద్ధి చేసావో మాట్లాడు, నువ్వు ఏం అభివృద్ధి చేయబోతున్నావో మాట్లాడు. అంతేగాని ఏదో మాట్లాడేసాము, చేసేసాము కాబట్టి ఈరోజు ఒక లేడీ కదా మనం ఏదో మాట్లాడేస్తే మెంటల్గా అప్సెట్ అయిపోయి వెనకడుగు వేస్తారేమో అనుకుంటున్నావు. అరుంధతి ప్రశాంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వే ఈ మధ్య మీటింగ్లో మాట్లాడావు, అరుంధతి బొమ్మాలి అన్నావు. ఈరోజు నీకు సరైన అరుంధతి నీకు తగిలింది. నువ్వు బొమ్మాలితో సమానం. నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు చెప్తా ఉన్నావు. ఈరోజు సభ్య సమాజం ఈరోజు కూడా ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసి అందరూ అసహించుకుంటున్నారు. లేడీసు అన్నవారు ఆ వీడియో చూసిన లేడీస్ ఎవరు కూడా నీకు ఓటేసే పనే లేదు. ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా ఆ విధంగా వీడియో క్లిప్పింగ్స్ పెట్టిస్తారా? ఏడన్నా ఉందా? ఇది ఓడిపోతున్నామని ఒప్పుకో. అది మగాడితనం, లేదంటే అది హోందాతనంగా ఉంటుంది. అంతేగాని ఈ క్లిప్పింగ్స్ పెట్టి ఈ క్లిప్పింగ్స్లో ఏదో మభ్య పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా, వాళ్ళ మైండ్ సెట్ ఏదో మార్చాలా అనేది వదిలేయి. ఇప్పటికైనా కూడా నువ్వు ప్రతి మీటింగుల్లో ప్రతి దాంట్లో అసలు నువ్వు ఏం చేసావో ఏం చేయబోతున్నావు, 5 సంవత్సరాల్లో ఏం చేసావు, నువ్వు చేసింది ఏం చేసావు, నీకు కావలసిన వనరులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావే కానీ నువ్వు కోవూరు ప్రజలకు ఏమన్నా చేసావా, ఏమన్నా చెందావా?